ప్రత్యూషం ఆ రోజు సంక్రాంతి. భూదేవి కొత్త పెళ్లి కూతురైతే బంతిపూలు పసుపు, మిరప పంట కుంకుమ, గరికపోచల మీద రాత్రి తాలూకు నీటి చుక్కలు మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి. సంక్రాంతి అవటం వల్ల మామూలు కన్నా ఊరు తొందరగా మేల్కొంది. ఆడపిల్లలు పోటీపడి వేసిన ముగ్గులు వీధిలోకి వ్యాపించి ఉన్నాయి. అప్పటిదాకా రంకెలు వేసిన చలి తనే మూడెంకె వేసి డొంకదారి పట్టింది. గెలిచిన రాజుల ఆమని సర్వాంగభూషితయ్యి రావటానికి తయారవుతుంది. గోవు పేడతో చేసిన గొబ్బిళ్ళ మీద అందంగా పసుపు బొట్టు పెట్టి పిండి కూర కొనలు తంగేడు పూలు సర్ది మీదే రేగుపళ్ళు పోసి 16 పడుచు పిల్లలు పరికిని గలగలల వెనుక వాద్య సంగీతాలుగా శబ్దం చేస్తుంటే లయబద్ధంగా తిరుగుతూ పాడుతున్నారు. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బన్నివ్వావే, తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే, చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వావే. మనసులో అసలు పాట అది కాదట, ఎవరో కవి అన్నారు. ముసిముసి నవ్వులతో రవ్వంత కంఠం తగ్గించి లోపల పాడే పాట వేరే ఇంకొకటట. మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వావే, గుమ్మడి పువ్వంటి కొడుకునివ్వావే, అదట అసలు కోరిక. పండక్కొచ్చిన కూతుళ్ళు అల్లుళ్ళు పిల్ల మేక మొత్తం ఇంటిళ్ళపాది కోసం తెల్లారే లేచి వంట మొదలుపెట్టిన అమ్మకి, నిద్ర లేచి పక్క మీద నుంచి ఇంకా లేవని నాన్నకి వినపడకుండా తమలో తామే మోచేత్తో పొడుచుకుంటూ గుసగుస నవ్వుల మధ్య పాడే అస్సలు పాట అదట. ఊరికి ఇట్నుంచి బుడబొక్కలవాడు డమరుకాన్ని, అట్నుంచి జంగందేవర గంటని పట్టుకొని బయలుదేరారు. అన్నాళ్ళు ఏమయ్యారో గాని బాలసంతువాడు పెద్దమాలవాడు కూడా దర్శనమిస్తున్నారు. పెద్దెద్దువాడు బక్క చిక్కిన గంగిరెద్దుకు వీలైనంతలో అలంకరణ చేసి ఇంటింటి ముందు ఆపి నమస్కారం చేయిస్తున్నాడు. పక్కుల్లో జరిగే పొట్టేళ్ల పందేనికి కుర్రకారు అప్పుడే బయలుదేరుతున్నారు. కోడి పందేలు సరే సరి. అప్పటికే ఆలస్యమైపోయిందని ఆయన వడివడిగా నడుస్తున్నాడు. ఆయన కదులుతుంటే వరణా తరంగిణి ధర వికస్వర నూత్న కమల కషాయ గంధము ప్రత్యూష పవనంకురములు పైకునువేల అన్న ప్రవరాఖ్యవర్ణన గుర్తొస్తుంది. అయితే ఆయన ప్రస్తుతం భాషాపరశేషభోగి. అందానికి వారసుడు మాత్రం వెనక నడుస్తున్న సోమయాజి. అతడు మకరాంక శశాంక మనగ్నమూర్తి, ఇంకా కుర్రవాడు. అలేఖ్య తనువు విలాసుడవడానికి మరి 4-5 ఏళ్ళు పడుతుంది. అయినా అప్పుడే అమ్మాయిలు గొబ్బిళ్ళు సర్దే మిష మీద ముందున్న ముసలాయన గమనించకుండా వెనకనున్న ఆ కుర్రాడిని ఓరగా చూస్తున్నారు. ఇద్దరు ఊరి పులిమేరలకొచ్చారు. వారి ఇంటి నుంచి అరగంట నడక దూరంలో ఉంది గోదారి. అక్కడ పడవల రేవు లేదు, స్నానాల రేవు ఉంది. కానీ జనం అంత దూరం వెళ్ళరు. సన్నటి పాయ ఊరిలోకి వస్తుంది. గోచీలు కట్టుకొని కుర్రవాళ్ళు ఆ పాయలోకి దూకుతారు. అక్కడ అంతా కంగారు. ఆయనకది నచ్చదు. అందుకే దూరం వెళ్తాడు. ఊరు రాతగానే పొలాలు కోసిన మల్లల్లో ఒక గిత్త తోక పైకెత్తి పరిగెడుతుంది. కందిచేలు కోతకి సిద్ధమయ్యాయి. పరిగలేరుకోటానికి అప్పుడే పొలాల్లోకి చేరారు కొందరు. ఈరోజు కూడా బడి ఉందిరా? ఉంది తాతయ్య. సంక్రాంతి పూట బడి ఏమిట్రా? ఈసారి మొదటి స్థానం మాకే రావాలని మా వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు తాతయ్య. అందులోనూ మా అయ్యవారికి ఈ దేముళ్ళ మీద పండగల మీద నమ్మకం లేదు అంటూ ఆయన మొహంలోకి చూశాడు. అయితే ఆ మొహంలో తిరస్కారం ఏదీ కనపడలేదు. తన మీద తాను నమ్మకం పెంచుకున్న మనిషికి దేవుడి అవసరం లేదురా అబ్బి. అయితే మీ అయ్యవారు అంత దేశాలా లేక పిడివాదంతో తర్కం చేసే మూర్ఖుడా? సోమయాజి తబ్బిబ్బై ఆయన వైపు చూశాడు. 4 వేదాల్ని నలిగులి పట్టిన ఈ నలిమేలి దొర ఏ గొప్ప హేతువాదికి తీసిపోడు. అలా అని తన నమ్మకాలతో అవతలి వారిని నొప్పించడు. ఇంతలో రేవు దగ్గర పడింది. రేవులో మరికొందరు స్నానం చేస్తున్నారు. సోమయాజి మిత్రులు కూడా ఉన్నారు అందులో. ఆ రోజు గోదావరి కాస్త అలిగినట్టు ఉంది. వడివడిగా ప్రవహిస్తుంది. గోదావరిని చూస్తే అతడికి తన తల్లి గుర్తొస్తుంది. అతడికి తల్లి గురించి ఏమీ తెలీదు. అంతా చెప్పింది తాతయ్యే. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి అయి ఉండాలని తోస్తుంది. ఆమె నుంచి దూరమయ్యాక పిన్నమ్మల్లో అక్కయ్యల్లో అమ్మని చూసుకోవాలని అతడు చాలా ప్రయత్నించాడు. ఒక్కరూ సరి రాలేదు. చివరికి తన తాతయ్యలోని తల్లిని కనుగొన్నాడు.
మోకాలి లోతుకు దిగాడాయన. దోసిలిలోకి తీసుకున్న నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉండగా సంక్రాంతిలో విశేషమేమీ లేదురా. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించటంలోనూ విశేషం ఏమీ లేదు. కానీ కాసిని తిండి గింజల కోసం చెట్టుకొక్క పక్షిగా వెళ్ళిన కొడుకులు, ఆడపిల్లలైన ఈడు పిల్లలు, వాళ్ళ కొడుకులు అందరూ కలవటంలో విశేషం ఉంది. ఆదిరా పండగంటే. ఒక పండగ వెళ్ళగానే మరో పండగ కోసం ఎదురు చుట్టంలో తృప్తి ఉంది. అదే లేకపోతే రోజులు నిస్సారంగా మనకి ఈ పశువులకి తేడా లేకుండా గడిచిపోతాయి. మనిషి బ్రతికే ఒక పండగ అని నిరూపించటం కోసమే పండుగ అంటూ చెప్పి ఆయన నీళ్ళల్లో మునిగాడు. చాలా చక్కగా వర్ణించారు కదా సంక్రాంతి వాతావరణాన్ని. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.